నిరుద్యోగులకు సీఎం రేవంత్ మోసం చేశారని ఆరోపించారు కేటీఆర్. ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా 30,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తా అన్నాడు. కానీ ఎంత సిగ్గులేని వ్యవహారం ఉంది వాళ్ళ రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది అంటే మీరు చూస్తున్నారు. మందికి పుట్టిన పిల్లలు కూడా మా పిల్లలు అని చెప్పుకునే బాపత్ వీళ్ళు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 30,000 ఉద్యోగాలకు, కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన నియామకాలకు ఈయన కాగితాలు ఇచ్చుకుంటా ఇవి నేను ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా, మా తమ్ముళ్ళని మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. ఉద్యోగ నియామకాలు చేయాలంటే నోటిఫికేషన్ ఇవ్వాలి, పరీక్ష పెట్టాలి, ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ చేయాలి. ఆ తర్వాత ఉద్యోగ నియామకం ఇస్తే అది నువ్వు ఇచ్చిన ఉద్యోగం అవుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు? ఇప్పటికీ ఎన్ని వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినావు? ఇచ్చిండా ఒక్కటన్నా? ఒక్కటి ఇచ్చిండు, అది కూడా గ్రూప్ 1. మనము 560 అంటే ఇంకొక 60 కలిపి ఇచ్చినట్టున్నాడు. గదొక్కటే ఇచ్చిండు ఇప్పటి వరకు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, క్యాలెండర్కు అతి లేదు గతి లేదు. 6 నెలలు కావస్తున్నది. ఈ నెల 9 వస్తే, జూన్ నెల 9 వస్తే 6 నెలలు నిండుతుంది. ఇప్పటిదాకా అతి గతి లేదు. 2 లక్షల ఉద్యోగాలను ఇస్తా మొదటి సంవత్సరం అన్నాడు. మరి ఇప్పటిదాకా కాలయాపన చేసిండు. ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలుసు ఆయనకు, తెలిసి కూడా కాలయాపన చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ నెట్టుకొస్తా ఉన్నాడు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలను నేనిచ్చినా అని చెప్పి పచ్చి అబద్దాలను విద్యావంతులకు కూడా చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు.